ప్రభు తాత జాంబవంత సుషేణ ప్రభు సుగ్రీవ హనుమా ఏమీ ఈ కలవరపాటు? ఎన్నడూ ఊహించని విషమ పరీక్ష సంభవించినది. విశ్వామిత్రుని ఆనతిపై భక్తుడైన యయాతినే మధ్యంప సమకట్టనట రఘురాముడు. ఆ సంగతి తెలియక నా మాతృమూర్తి ఆదేశమున నేను అతనికి అభయం ఇచ్చితిని. ఈ విపత్కర పరిస్థితిలో నా కర్తవ్యమేమో తామే నిర్ణయించండి. నిర్ణయానికేముంది? ఇచ్చిన మాటకు కట్టుబడాలన్నా మనమంతా యుద్ధానికి సిద్ధం కావాలి. సకల రాక్షసాంతకుడైన రఘువీరునితో యుద్ధము చేయుట కొరవితో తలగొక్కునుట కాదా? అట్లని శరణార్థిని పరీక్షించుట మాత్రము ధర్మమా? ఈ ధర్మాధర్మాల సమస్య మనకెందుకు? కిష్కింధ శ్రీరాముడిచ్చిన రాజ్యం, సుగ్రీవుడు శ్రీరాముడు చేసిన రాజు. ఆ సార్వభౌముని దయ వల్ల ఏ చీకు చింత లేకుండా జీవిస్తున్నాం. ఆయన్ని ఎదిరించే సామర్థ్యం ఈ కిష్కింధకు లేదు. అయినా నీ నిర్ణయం? చేసిన తప్పు దిద్దుకొని యయాతిని శ్రీరామునికి అప్పగించుటే మంచిది. సుగ్రీవ, నీ అభిప్రాయము అంతేనా? అంతకన్నా చేయగలిగిందేమున్నది? యయాతి కోసం వానర జాతినే బలి చేయుట భావ్యమా? జాతి పేరిట నీతిని బలి చేయుట భావ్యమా? ప్రభు సుగ్రీవ, నా ఒక్కని నీతి నా జాతికి సమస్య కాదు, అది నా సమస్య. నిరపరాధులైన మీరందరూ శ్రీరాముని కోపాగ్నికి ఆహుతి కారాదు. నా ప్రయత్నం నేను చేస్తాను. యయాతిని కాపాడగలిగితినా శ్రీరామ భక్తులకు శ్రీరామ భక్తులే సర్వరక్ష అన్న నా తల్లి సీతమ్మ చల్లని దీవెన ఫలిస్తుంది. లేదా అంతటి స్వామిని ఎదిరించిన దోషానికి ఈ బంటు అంతమే అవుతాడు. సెలవు ప్రభు. ఆంజనేయ, నీవు లేని ఈ కిష్కింద మాకేలనయ్యా. ధర్మస్వరూపుడమైన నీ నిర్ణయాన్ని కాదని ఈ పెద్దలు ఎన్ని శుద్ధులైనా పలుకుదురుగాక. జీవించుటో మరణించుటో నిన్ను అనుసరించుటే మా అభిమతం. ఆవేశమతగదు. వీరాభివీరుడైన శ్రీరామునితో వైరము సామాన్యమని ఎంచితివా? శ్రీరాముడు మహావీరుడే కావచ్చును, కానీ ఆంజనేయుడు మన జాతికే ఖ్యాతి తెచ్చిన మహనీయుడు. ధర్మరక్షణకై భగవంతుడినే ప్రతిఘటింపనించిన ధర్మముక్తి. మన వానర జాతే కాదు, ఈ ధరణి చక్రమంతా అతని ధర్మ దీక్షకు తలవంచవలసిందే. నాయనా అంగద, ప్రభుతో యుద్ధము ప్రమాదమంటిమే కాని ఆంజనేయుని మార్గము అనుచితమంటిమా? మనము కోరవలసినది సంధియే కాని సంగ్రామము కాదు కదా. తన పాదదాసులమైన మనము యయాతికి అభయమిచ్చితిమని తెలిసినతో ఆశ్రిత రక్షకుడైన ప్రభువు తన ప్రతిజ్ఞను ఉపసంహరించుకొనకపోడు. హనుమా, నీవే స్వయముగా పోయి. ప్రభు, నేనా? ఇంతటి మహాపచారమునర్చిన నేను నా స్వామి ఎదుట నిలువగలనా? నిలిచి మాట్లాడగలనా? అయినతో రాయబారమే మనకు మార్గం. అంగద, అందుకు నీవే సమర్థుడవు. కపిలోకంపై కృపచూపమని మా ప్రార్థనగా శ్రీరామునకు విన్నవించు. మహాభాగ్యం. అంగదా, మన అందరి మనస్తాపాన్ని ఆ కరుణాకరుణకు నివేదించి నా మాటగా ఇట్లు విన్నవించు. సర్వేశ్వరుండగు జానకీరాముని చరణాంబుజంబులే శరణమనుము. భక్తరక్షకుడైన పట్టాభిరాముని వాత్సల్యమే మహాభాగ్యమనుము. సర్వజ్ఞుడౌ రామచంద్రుతో వైరంబు కలనైన ఎంతని ఘటనయనుము. కారుణ్యధాముడౌ శ్రీరాము శపథము తొలుదొల్త సుంతైన తెలియదనుము. దాసుడెరుగక చేసిన దోషమనుము. రామనామమే మారుతి ప్రాణమనుము. భక్తుని యయాతి రక్షించి పవనసుతుని తప్పిదముగాచి కాపాడ ధర్మమనుమా. అంగదా, ఈ మారుతిపై ఎప్పటి వాత్సల్యం తప్పవద్దని తల్లి సీతమ్మకు విన్నవించు.